మీరు కనుక 60,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొని అందులో ప్రాబ్లం ఉంటే మీ పరిస్థితి ఏంటి? సో ఈరోజు మన టాపిక్ అదే, ట్రెండింగ్ టాపిక్ ట్విట్టర్లో ఏంటంటే ఈరోజు iQOO 13 మొబైల్ క్వాలిటీ ఇష్యూస్ అనమాట. వాస్తవానికి క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయా, క్రియేట్ చేశారా, ఏమైందనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 సైడ్స్ మాట్లాడుకుంటే మెయిన్ సైడ్, వన్ ఆఫ్ ది సైడ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారన్నమాట. iQOO ఇండియాని ట్యాగ్ చేస్తూ మా మొబైల్లో ఏదైతే మొబైల్కి డిస్ప్లేకి మధ్య ఫ్రేమ్ ఉందో, అంటే ఫ్రేమ్కి డిస్ప్లేకి మధ్య గ్యాప్, అక్కడ ఒక గ్యాప్ ఉండి అందులో ట్యాబ్లెట్ యొక్క ఏవైతే సన్నంత ఉంటుందో అది కానీ, పేపర్స్, విజిటింగ్ కార్డ్స్ ఇట్లాంటివి పెట్టి ఇంత ఫ్రేమ్లో గ్యాప్ ఉంది అని చెప్పేసి రిపోర్ట్ అయితే చేస్తున్నారు. అది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏం జరుగుతుందంటే, ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లో మోస్ట్ ఆఫ్ ది అంటే సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ 1, 2 or 3 ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్లో ఎవరికైతే iQOO 13 మొబైల్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దగ్గర ఉన్న యూనిట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు IP68, IP69 రేటింగ్తో వస్తుంది కదా, వాటర్లో పెట్టి మరి టెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ పేపర్స్ అని పెట్టి టెస్ట్ చేస్తూ మా దగ్గర ఇష్యూ లేదని చెప్తున్నారు. సో ఇక్కడ 2 సైడ్స్ అయితే ఉన్నాయి. వాస్తవానికి ఏది నిజం, ఏది కరెక్ట్ అనేది ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఇలా జరుగుతుంటే iQOO చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డిజైన్. అది గ్యాప్ యూజువల్గా మీకు గ్యాప్ లాగా కనిపిస్తుంది, ఒక షాడో లాగా ఉంటుంది, అది వాస్తవానికి గ్యాప్ కాదు అని చెప్పేసి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిప్లై ఇస్తుంది. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, అసలు నిజం ఏంటి అనేది కనుక్కుంటే, సో అసలు వాస్తవానికి iQOO 13లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయా, డిస్ప్లేకి ఫ్రేమ్కి మధ్య గ్యాప్ ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది యూనిట్లు అయితే ఉందని చెప్పుకోవాలి. అసలు ఫస్ట్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, ఈ మొబైల్ అనేది IP68, 69 రేటింగ్తో వస్తుంది. అంటే మీకు వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. వాటర్ ప్రూఫ్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇంత రచ్చ జరుగుతున్న ట్విట్టర్లో అసలు పాయింట్ మీకు తెలుసో లేదో, IP68, 69 రేటింగ్ ఉన్న మొబైల్స్ కూడా వాటర్లో పడి తడిచి కనుక ఖరాబ్ అయితే మీకు ఎటువంటి వారంటీ ఏ కంపెనీ ప్రొవైడ్ చేయదు. ఇట్స్ ఏ జస్ట్ సర్టిఫికేషన్ మాత్రమే. ఇది ఉన్నంత మాత్రం మీ మొబైల్ మీరు వాటర్లో వాడేసి ఖరాబ్ అయితే ఏ కంపెనీ కూడా మీకు సర్వీస్ అనేది ఇవ్వదు. కంపల్సరీ మీ జేబు నుంచి పైసలు తీసి పెట్టాల్సిందే. సో దట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా సరే అత్యవసరం లేనప్పుడు మొబైల్లో పెట్టడాలు చేయడాలు మాత్రం చేయొద్దు. రివ్యూస్ అంటే చేస్తే చేయొచ్చు, ఎందుకంటే అది వాళ్ళ జాబ్. బట్ మీరు యూజ్ చేసేటప్పుడు మాత్రం అత్యవసరం అనుకుంటేనే చేయండి. ఇక అసలు విషయానికి వస్తే మాత్రం మెయిన్గా కమింగ్ టు ఇష్యూ, 100% ప్రొడక్షన్ క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకు నీకు ఎవరు చెప్పాడరా బాబు అంటే, ఇక్కడ కంప్లైంట్ చేసేది నాట్ అబౌట్ యూట్యూబర్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ ఉండొచ్చు, వాళ్ళు షార్ట్ టర్మ్లో సక్సెస్ అవ్వడం కోసం ఏదో లేని ఇష్యూని క్రియేట్ చేసి చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ యూట్యూబ్. టెక్ ఇండస్ట్రీలో ఇది బాగా కామన్ అయిపోయింది ఈ మధ్యన పాపులర్ అవ్వడానికి. సో ఏదో ఒక ఇష్యూస్ పట్టి చేస్తుంటారు. బట్ ఇక్కడ రిపోర్ట్ చేసేది ఎవరంటే యూజర్స్. ఎవరైతే పర్చేస్ చేసిన యూజర్స్ ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు నేను 100% క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని నువ్వు టెస్ట్ చేయకుండా నీ చేతిలో మొబైల్ లేకుండా ఎలా చెప్తున్నావురా అంటే, iQOO అనే బ్రాండ్ నుంచి 60,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాడంటే కంపల్సరీ వాళ్ళు గేమింగ్ ఫ్యానో iQOO ఫ్యానో అయి ఉంటారు. అదర్వైజ్ అంత సాహసం చేయరు. ఇంకో 5-6 వేలు పెట్టుకొని కొంచెం ఐఫోన్స్ లాంటివో లేకపోతే ఇంకేదో శాంసంగ్ ఫోన్ లాంటివో తీసుకుంటారు. కానీ పర్టికులర్గా 60,000 పెట్టి ఫోన్ కొన్నాడంటే హీఈస్ ఎ ఫ్యాన్. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి iQOO ఇండియాని ట్యాగ్ చేస్తూ ఇట్లా ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారంటే ఎస్, కంపల్సరీ ఇష్యూ ఉంది. ఎనదర్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే, సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న iQOO 13 మొబైల్ని వాటర్లో డిప్ చేసి వీడియోస్ తీస్తూ వాటర్ లోపలికి వెళ్ళట్లేదు అండ్ మా ఫోన్లో గ్యాప్ కూడా లేదు అని చెప్తూ వాళ్ళు పేపర్స్ ఇట్లాంటివన్నీ పెట్టి టెస్ట్ చేస్తూ చూపిస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసే ప్రయత్నం iQOO 13లో ఇష్యూ లేదు అని చెప్పేసి. అండ్ సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ చేస్తున్నారు. సమ్ ఆఫ్ ది యూట్యూబర్స్ ఏంటంటే, మా యూనిట్లో లేదు, మేబీ కంప్లైంట్ చేసిన వాళ్ళ యూనిట్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ కంపల్సరీ ప్రొడక్ట్ క్వాలిటీ ఇష్యూ అయితే ఉంది. అది కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అది 100ల సంఖ్యలో ఉండకపోవచ్చు, 10ల సంఖ్యలో ఉండొచ్చు. బట్ దేర్ ఈజ్ ఏ క్వాలిటీ ఇష్యూ. సో హియర్ ఈజ్ మై సజెషన్, మీరు కంపల్సరీ కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే iQOO 13 ఆల్రెడీ iQOO అనేది ఒక పాపులర్ బ్రాండ్ అయిపోయింది ఆల్రెడీ ఇండియాలో. ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ బ్రాండ్. సో దట్ వాళ్ళు కంపల్సరీ ఇట్లాంటి ఒక బిగ్గర్ ఇష్యూ అయిపోయింది రైట్ నౌ ఇది. సో చాలామంది దీని గురించి యూట్యూబ్లో ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నారు, ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వెళ్తుంది. సో దట్ కంపల్సరీ వాళ్ళు వింటారు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రొడక్షన్ క్వాలిటీ ఇష్యూ, ఏదైనా క్వాలిటీ ఇష్యూ ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. నెక్స్ట్ బ్యాచ్లో కంపల్సరీ మీకు అది సార్ట్అవుట్ చేసే వస్తుంది. ఎందుకంటే iQOO అనేది ఇవాళ వచ్చి పోయే బ్రాండ్ అయితే కాదు, సస్టైనబుల్ బ్రాండ్. సో దట్ కంపల్సరీ మీకు
కమింగ్ బ్యాచెస్లో కంపల్సరీ బెటర్ యూనిట్స్ అయితే రావచ్చు. హియర్ ఈజ్ మై సజెషన్. కంపల్సరీ మీరు ఒకవేళ ఐక్యూ 13 మొబైల్ కావాలనుకుంటే మాత్రం కొనాలనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ 1 or 2 months. దెన్ ఆఫ్టర్ ఇంకా లాంగ్ టర్మ్ రివ్యూస్ వస్తాయి, ఇట్లాంటి ఇష్యూస్ ఇంకేమైనా వస్తున్నాయి అనేది ఎవ్రీథింగ్ తెలుస్తుంది. దెన్ ఓన్లీ మీరు పర్చేస్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా ప్లానింగ్ ఉంటే మాత్రం బ్రెయిన్లో ఉంచి ఐక్యూ 13 యాజ్ ఆఫ్ నో తీసేయండి. నేను చెప్పేది ప్రోడక్ట్ బాగుందా బాగలేదని కాదు. ప్రొడక్షన్ క్వాలిటీ ఇష్యూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్, దెన్ వీ కెన్ పర్చేస్. అప్పుడు మాత్రం మనం సేఫ్ సైడ్ ఉంటాం. మనం కూడా కంప్లైంట్ చేసే వాళ్ళలోనో లేదా అపోజ్ చేసే వాళ్ళలోనో మనం ఉండకూడదు అనుకుంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. కంపల్సరీ మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఆ తర్వాత తీసుకొని ఫ్యూచర్లో మీకు సేల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న సజెషన్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో మీరు మాత్రమే సజెషన్ ఇవ్వాలి, ఎందుకంటే మీరు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఫర్ దిస్ ఛానల్ అంటే నా వెల్ విషర్స్ అన్నట్టు. మీరు మాత్రం మీరు చెప్పింది నేను వింటాను. యాక్చువల్గా మనం ఏదైతే టెక్ పాడ్ తెలుగు అని పెట్టామో, సో సమ్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్స్ చెప్పేది ఏంటంటే రా రివ్యూ అన్నావు కదా, అదే బాగుంది కదా, రా రివ్యూయే పెట్టు అంటున్నారు. ఎందుకంటే పాడ్కాస్ట్ అంటే ఇద్దరు ఉండాల్సి వస్తుంది, అంత టెక్నికల్ టర్మ్ సెట్ కావట్లేదనా రా రివ్యూ అని పెట్టి అంటున్నారు. హియర్ ఈస్ ద పోల్. మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, రా రివ్యూ అని పెడదామా టెక్ పాడ్ అని పెడదామా. ఆప్షన్ ఈజ్ యువర్స్. నేమ్ ఏదైనా అవచ్చు, బట్ ఎవ్రీడే మీ ముందుకైతే ఒక ఇంట్రెస్టింగ్ టెక్ టాపిక్ మీద తీసుకొస్తాను వీడియో, అదర్వైజ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ మీద రివ్యూ అయితే తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.